గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణమవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది. ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుందన్నమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి. ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇప్పుడు కర్కాటక లగ్నం వస్తుంది. కర్కాటక లగ్నం తెలియని వారికి రాశి చూసుకున్నట్టయితే కర్కాటక లగ్నానికి అధిపతి ఎవరు అంటే ఇక్కడ చంద్రుడు అనమాట.
చంద్రుడికి రవికి మనకి భచక్రంలో రెండు రాశులు అధిపతి, రెండు రాశులకి అధిపతి ఒకే ఏకాధిపత్యం వచ్చిన రెండు రాశులు అవి ఏంటంటే కర్కాటక రాశి మనకి ఇంకా సింహరాశి. సో ఇక్కడ సింహరాశికి కర్కాటక రాశికి అధిపతులైన రవిచంద్రులు ఇద్దరు మిత్రులే. ఎందుకంటే ఇక్కడ మనము భౌగోళికంగా చూసినట్టయితే కూడా మనకి ఇక్కడ చంద్రుడికి ఎక్కడి నుంచి అతని ఆకర్షణ, అతని లైటింగ్ ఎలా వస్తుందనంటే రవి ద్వారానే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి జ్యోతిషపరంగా చూసినట్టయితే కూడా ఇక్కడ మనకి వీరిరువురు మిత్రులు. సో ఇక్కడ ఏంటి, కర్కాటక లగ్నానికి రవి మిత్రుడవుతాడు, అలాగే రవి ఇతనికి ద్వితీయాధిపతి, కుటుంబ సౌఖ్యాధిపతి కూడా అవుతాడు. కాబట్టి ఇక్కడ అలాగే మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గురువు కూడా ఉన్నాడు. ఇక్కడ గురువు రవి యాక్చువల్గా మనం ఇది ఏమంటామంటే రవి పుష్కర యోగం అని అనుకుంటాం అనమాట. ఎప్పుడైతే గురువారం రవి నక్షత్రం వచ్చిన, రవివారం గురు నక్షత్రం వచ్చిన గురు అర్క పుష్కర యోగము లేకపోతే రవి పుష్కర యోగం అని కూడా చెప్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే గురు రవిలు ఇద్దరూ కలిసి మనకి కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్, ఇది పెద్ద పాజిటివ్ థింగ్ అనేది చెప్పచ్చు మనకి. ఇక్కడ కుటుంబ అభివృద్ధి చెందడము, ఫైనాన్స్లో ఇబ్బందులు ఎప్పటి నుంచో లాంగ్ టైం నుంచి ఫైనాన్స్లో ఇబ్బంది చెందినవి కూడా తొందరగా క్లియర్ అయిపోవడము, లేదా ఫైనాన్స్లో చిక్కుల్లో ఉన్నాయన్నీ కూడా అంటే ఇరుక్కుపోతుంటాయి కదా మన ఫైనాన్స్ కొందరికి, ఆ ఇరుక్కుపోయినవన్నీ కూడా ఏదో రకంగా రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. కుటుంబంలో అభివృద్ధి అని అంటే వివాహం జరగని వాళ్ళకి, లేదా వివాహం కోసం ఎన్నో ఇయర్స్ నుంచి తాపత్రయపడే వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ గురువు శుభకారకుడు అయిన గురువు కూడా ఇక్కడ కర్కాటక రాశికి నవమాధిపతి అవుతాడు గురువు. అలాగే షష్టాధిపతి, భాగ్యాధిపతి. నవమాధిపత్యాన్ని మనం భాగ్యాధిపత్యం కూడా అని అంటాం. సో ఇక్కడ భాగ్యాధిపతితో పాటు రవి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది దానికైతే ప్లస్ అవుతుంది. వివాహానికి సంతానకారకుడైన గురువు కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి సంతానానికైనా ఇబ్బందులు జరిగినట్టయితే కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మనకి ఉద్యోగస్తులు వాళ్ళకి చూసినట్టయితే మటుకు అటు గవర్నమెంట్ వాళ్ళకైనా కానీ అటు ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది చాలా కర్కాటక రాశి లగ్నం వారికి ఓవరాల్ అయితే ఈ రవి దీంట్లో ఈ సంచారం జరగడం మటుకు మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు. మంచి సత్ఫలితాలు ఇచ్చే టైం అనే చెప్పవచ్చు ఈ టైము. కాకపోతే చిన్న అనారోగ్య సమస్యలు కూడా రావడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది కదా, ఏమంటారు వాతావరణంలోనే పెద్ద మార్పు కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా కర్కాటక రాశికి ఎప్పుడైతే రవి వస్తాడో సో చిన్న అనారోగ్యాలకి కూడా గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓం భాస్కరాయ నమః అనేసి రోజు ఎవరికైతే అనారోగ్యానికి గురైన వాళ్ళు లేదా చాలా సెన్సిటివ్ కూడా ఉంటారు కదా బాడీకి, వర్షాలు పడగానే తుమ్ములు దగ్గులు ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అలాంటి సెన్సిటివ్ బాడీ ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్ హెల్త్ ఉన్న వారికి ఓం భాస్కరాయ నమః అని నామం 108 సార్లు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. చిన్నపిల్లలు చేయలేరు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నా కానీ చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది ఈ కర్కాటక రాశి ఫలితాలు.